ఇదేమో 30, ఇదేమో 40, ఇదేమో 2:3. ఈ వాల్యూ ఎంత? ఈ వాల్యూ ఎంత? ఎలా కనుక్కుంటాం సార్? 2 + 3. 2 + 3 ఎంత? ఇది 5. 40 - 30 ఇదెంత? 10. ఇదెంత? 10. 5 అనేది ఎన్ని టైమ్స్ 10? 2 టైమ్స్. అంటే దీన్ని 2 తోటి మల్టిప్లై చేయాలి. ఇది 4, ఇది 6. 40 - 4 36. 40 - 4 36. 40 - 36 4. 36 - 36 4:6. ఆన్సర్ ఎంత? 2:3. ఈ రెండింటినీ కలపండి. 2 + 3 5. ఎందుకు సార్ కలుపుతున్నాము? ప్రీవియస్ ఎగ్జాంపుల్లో నేను ప్రూఫ్ చెప్పాను. 40 - 30 10. 5 అనేది 5 2s are 10. 5 2s are 10. అంటే దీన్ని 2 తోటి మల్టిప్లై చేయాలి. 2 రెళ్ళ 4, 3 రెళ్ళ 6. సో 40కి ఎంత తగ్గిస్తే నాకు 4 వస్తుంది. ఆ వాల్యూ ఎంత? 36. రైట్. 30కి ఎంత పెంచితే నాకు 6 వస్తుంది? 36. అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఇంకో ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు A1 50, A2 70, A2 70, A2 70. ఇదేమో 1:4, ఇదేమో 1:4. డైరెక్ట్గా ఈ రేషియో ఎంత? ఈక్వేషన్లు ఏమీ రాయాల్సిన అవసరము లేదు. 1 + 4 ఇది 5. 70 - 50 ఇది 20. 5 అనేది 20 అయింది. అంటే దేంతోటి లబ్ధం చేయాలి? 4 తోటి లబ్ధం చేయాలి. 4 తోటి లబ్ధం చేయాలి. 4 తోటి చేస్తే ఇది 4, ఇది 16. ఈ సగటు అనేది చిన్న వాల్యూ కంటే ఎక్కువ. ఎంత ఎక్కువ? 16 ఎక్కువ. 16 ఎక్కువ. 70 - 4 66. అందరికీ ఇది అర్థమైంది కదా సార్? ఐదర్ రేషియో అయినా ఇస్తాడు, లేకపోతే మనకు యావరేజ్ అయినా కనుక్కోమంటాడు. రేషియో అయినా ఇస్తాడు, యావరేజ్ అయినా కనుక్కోమంటాడు. ఎవ్రీబడి, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఎలా వచ్చింది అనేది అందుకే ఇక్కడ నేను +1 లాజిక్ తోటి మీకు చెప్పాను. ఇక్కడ 75 - 68 అవుతుంది. అందుకే సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇక్కడ 5 + 2 అవుతుంది. అందుకే ఇక్కడ యాడ్ చేస్తున్నాము. ఎవరైనా మీరు నా క్లాస్ విని మీరు మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కంప్లీట్గా కాన్సెప్చువల్ క్లారిటీ తోటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ బాక్స్లో ఏం జరుగుతుంది అని చెబుతూ, అర్థమయ్యేటట్టు చెబుతూ కాన్సెప్ట్ చెప్పండి. అందరికీ ఈ లాజిక్ అర్థమైంది కదా సార్? ఇంకో ఎగ్జాంపుల్ ఫోర్త్ సపోజ్గా R1% 8, R2% 20, 2:2. ఫర్ ఎగ్జాంపుల్ 6, 2:6. 2 + 6 ఇది 8. 20 - 8 ఇది 12. 8 1s are 8, 8 4s are into 1.5. 1.5 into 2, 1.5 into 6. 8 9 అయింది. 8 రైట్. 8 అనేది ఇక్కడ 20. 20కి ఎంత తగ్గిస్తే నాకు 3 వస్తుంది? 17. 8కి ఎంత పెంచితే 9 పెంచితే నాకు ఎంత వస్తుంది? 17. అందరికీ ఈ లాజిక్ అర్థమైంది కదా సార్? మీకు ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తారు. అలిగేషన్ అనేది మిక్చర్స్ నుంచి డెరైవ్ అయింది. నా ఇక్కడ ఇంకొక పాయింట్ సార్, మనము ఇక్కడ Q1/Q2 తీసుకుంటున్నాం కాబట్టి ఎప్పుడైతే మిశ్రమములో మనకు ఎగ్జాక్ట్ క్వాంటిటీ అవసరం లేదు, దాన్ని అతి చిన్న నిష్పత్తిలో రాసినా చాలు. 17 4 17 5. ఈ ఎగ్జాక్ట్లీ మనం మిశ్రమము ప్రాబ్లంలు చేసేటప్పుడు ఎగ్జాక్ట్ క్వాంటిటీ మనకు అవసరము లేదు. దీనిని రేషియోగా రాస్తే చాలు. ఎందుకు సార్? అలిగేషన్లో మనకు Q1/Q2 వస్తుంది కాబట్టి. క్లియర్గా అర్థమైంది కదా సార్? ఇది మిక్చర్ నుంచి డెరైవ్ అయింది అలిగేషన్. మిక్చర్లో ఏమేమి ఇస్తాడు? P1 P2 Q1 Q2 ఇస్తాడు. P కనుక్కోవాలి. అలిగేషన్లో ఏమేమి ఇస్తాడు? P1 P2 P Q1/Q2 కనుక్కోవాలి. ఆర్ ఈ 3 ఇస్తాడు, ఆర్ ఇది కనుక్కోవాలి. 2 మెథడ్స్ మనం సాల్వ్ చేసాం. ఇంతవరకు అందరికీ క్లియర్ కదా సార్?